రాష్ట్ర ప్రజలకు ఏదైనా 6 గ్యారెంటీల మీద ఈ బడ్జెట్లో స్పష్టత వస్తుందేమో, అనేక ప్రజా సమస్యలకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి ప్రజలకు ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. బడ్జెట్ బిల్లులు పాస్ చేసుకునే ఒక రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి తూతూ మంత్రంగా సభను నడిపారు తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. లేదు, ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే తనైనా చెప్పుకుంటారు. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు గనక ఒక్క షార్ట్ డిస్కషన్ కూడా డిస్కషన్కు రాలేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి 19 సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ షార్ట్ డిస్కషన్ పెట్టాలని మేము బీఏసీ మీటింగ్లో స్పీకర్ గారికి, ప్రభుత్వానికి మా తరఫున ప్రతిపాదించాం. సరే, మేము ప్రతిపాదించిన ప్రజా సమస్యలపై ఏ ఒక్క అంశం మీద ప్రభుత్వం చర్చకు ముందుకు రాలేదు. పోనీ ప్రభుత్వమైన జనరల్గా ఏం చేస్తాయంటే గవర్నమెంట్స్ వాళ్ళ స్కీమ్స్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడుతూ ఉంటారు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది, భయపడ్డది. సభా సాంప్రదాయాలను పూర్తిగా తిలోదకాలిచ్చారు. అసలు ఒక నియమము, నిబంధన, సభా మర్యాద, ప్రతిపక్షాల పట్ల కనీస గౌరవం లేకుండా అన్నిటినీ తుంగలో దొక్కింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిసారి ప్రభుత్వం డిఫెన్స్లో పడ్డప్పుడల్లా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి పాల్పడడం, గత 10 ఏళ్ల గురించి మాట్లాడడం, తొండల భాష మాట్లాడు, కండల భాష మాట్లాడు. ఇది సంస్కారం కాదు. సభానాయకుడికి ఆ హోదాకు తగిన వ్యవహారం కానే కాదు. ప్రజల పక్షాన ప్రతిపక్షం ప్రశ్నించడాన్ని ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. బేసికల్లీ ప్రతిపక్షం ఈజ్ మెంట్ ఫర్ పీపుల్. ప్రజల పక్షాన ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికే ప్రతిపక్షం. ప్రజలకిచ్చిన హామీలు అమలు జరగనప్పుడే ఆ హామీలు అమలు చేయండి ప్రశ్నించడానికే ప్రతిపక్షం. ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రశ్నోత్తరాల సమయం నుంచి మొదలుకొని బిల్లుల ఆమోదం వరకు ప్రతిసారి కూడా ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వానికి శాసనసభ అంటే ఒక గౌరవం లేదు, కనీస మర్యాద లేదు అనేటువంటిది స్పష్టంగా తేలిపోయింది. మేమేదైనా ప్రశ్నలు అడిగితే అసలు ఆ ప్రశ్నలు చర్చకు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ డిస్కషన్, మన మార్నింగ్ క్వశ్చన్ అవర్ ఏదైతే ఉంటుందో, మా క్వశ్చన్ 4వ క్వశ్చన్ 5వ క్వశ్చన్ ఉందనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ మీదనే గంటన్నర నడుపుడు, ఆ క్వశ్చన్ రాకుండా చేసుడు, లేదంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసుడు. గత శాసనసభల్లో ఎప్పుడు చూసినా బడ్జెట్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది, అప్రాప్రియేషన్ రోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం ఉండేది. అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అసెంబ్లీ. కానీ ఎంత ఛాన్స్ దొరికితే అంత ప్రశ్నోత్తరాల సమయాన్ని లేకుండా చేయడం. గవర్నర్ ప్రసంగం రోజు, 2 రోజులు గవర్నర్ ప్రసంగం మీద చర్చ, ప్రభుత్వ సమాధానం, 3 రోజులు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. భట్టి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసినారు. లాస్ట్ 4 డేస్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ఆల్ టుగెదర్ 3-4 రోజులు కూడా పెట్టలే. సగం రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయాన్నే పెట్టలేదు. ఆ పెట్టిన సగం రోజులు కూడా మా ప్రశ్నలు 8వ ప్రశ్న 9వ ప్రశ్నగా పోస్ట్ చేయడం, ఆ ప్రశ్న రాకుండా చేయడం, చర్చకు రాకుండా చేయడం. అంటే ఎంత ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం అయితే సమాధానం ఉంటే ప్రశ్నల మీద చర్చించాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి కదా. ప్రశ్నోత్తరాలే లేకుండా ఎత్తివేయడము, వచ్చిన ప్రశ్నలను చర్చకు రాకుండా చేయడం అంటేనే
ప్రభుత్వం యొక్క డొల్లతనం, ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది. ఏదైనా ఒక మంచి పబ్లిక్ ఇష్యూ మీద డిస్కషన్ జరిగితే శ్రీధర్ బాబు గారు ఏమంటాడు, లేచి ఎలియా మినిస్టరు, లేదండి షార్ట్ డిస్కషన్ పెడదాం. మూసీ మీద డిస్కషన్ వచ్చింది. మూసీ అంటే మీరు 10,000 గృహాలు కూలుస్తాము అంటున్నారు, 3,200 ఎకరాలు భూసేకరణ చేస్తామని గవర్నమెంటే గెజిట్ ఇచ్చింది. 10,000 గృహాలు అంటే 50,000 ప్రజల జీవన్మరణ సమస్య. 50,000 ప్రజలు కంటి మీద కునుకు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఉన్న ప్రజల గురించి మాట్లాడదామంటే షార్ట్ డిస్కషన్ పెడదామంటాడు. వస్తుందా షార్ట్ డిస్కషన్? ఒక్క షార్ట్ డిస్కషన్ అన్న పెట్టిందా? అంటే అప్పటి మందం దాటవేయడానికి షార్ట్ డిస్కషన్ పేరిట దాటవేయడం, పక్కదో పట్టించడం, పారిపోవడం, ఇది ప్రభుత్వ విధానం. ఇకపోతే ఏ ఒక్కదాని విషయంలో ప్రతిరోజు అసెంబ్లీ మీరు కూడా చూశారు, నేను అనేక సార్లు లేవనే, ఏ ఒక్క రోజైనా అసెంబ్లీ టైం స్టార్ట్ అయిందా? నేను బీఎస్సీలో కూడా చెప్పాను, 10ంటికి ఏందండి అసెంబ్లీ, 8:30కి పెట్టండి, పొద్దున్నే 8:30కి అసెంబ్లీ సమావేశపరచండి, ఓ గంటన్నర సమయం కలిసి వస్తుంది అంటే అసెంబ్లీ 8:30కి పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాదు, 10ంటికి పెడతారు. పోనీ 10ంటికన్నా అసెంబ్లీ స్టార్ట్ అయిందా? ఏ రోజు కూడా 10 అంటే 10ంటికి స్టార్ట్ కాలే, 10:05, 10:06, 10:10. అసలు సమయపాలన లేదు, సభ అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. ఇదేదో గాంధీ భవన్ లాగా మార్చేసింది శాసనసభను. గాంధీ భవన్లో మీ ఇష్టం చేసుకోండి, శాసనసభ అంటే అన్ని పక్షాలది, అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన చట్టసభ. ఈ చట్టసభ ప్రతిష్టను, గౌరవాన్ని కూడా మంటగలిపే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉండే. హౌస్ అర్జెంట్ ఫర్ టీ బ్రేక్ అంటారు. టీ బ్రేక్ ఎంతసేపు ఉంటుందండి? 10 నిమిషాలు ఉండాలి. హౌస్ అర్జెంట్ ఫర్ లంచ్ బ్రేక్ అంటారు. లంచ్ అంటూ అర్ధగంట 45 నిమిషాలు ఉండాలి. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాడు అని 4 గంటలు మళ్ళీ సభను బెల్లే కొట్టరు. లేదు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండు, ప్రిపేర్ అయ్యి వస్తారా? అసెంబ్లీలో కూర్చొని ప్రిపేర్ అవుతారా? ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ అవుతుండని టీ బ్రేక్ అంటారు, 3 గంటల దాకా మళ్ళీ బెల్లే కొట్టరు. ఈజ్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. ఓ రోజు ముఖ్యమంత్రి కేరళ పోతాడు, కేరళకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఓ రోజు ఢిల్లీకి వెళ్ళి రావాలని ఆపుతారు, ఒక రోజు ఫైనాన్స్ మినిస్టర్ ప్రిపేర్ కాలేదని ఆపుతారు, ఓ రోజు పెండ్లుందని పోతారు. ఇదా పద్ధతి? అంటే అసలు కనీసము ఎక్కడ కూడా ఒక సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని సమన్వయం చేసుకొని ప్రతిపక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఒకరోజు నేను బడ్జెట్ మీద మాట్లాడాలి, టీ బ్రేక్ ఇచ్చారు, 12 o'clock టీ బ్రేక్ అన్నారు. ఇంకా 12:15కో 12:30కి స్టార్ట్ అయిద్దని అసెంబ్లీలో కూర్చుంటే 3:30కి బెల్లు కొట్టిండ్రు. అంటే 3:30 గంటలు ఎప్పుడు బెల్లు కొడతారని అన్నం తినకుండా కూర్చోవాలి. అంటే ఎంత సభ మర్యాదలను పూర్తిగా కాలరాసిండ్రు. దెర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఎట్ ఆల్. అంటే కావాలని లేట్ నైట్లు సభ నడిపితే సభ్యులు వెళ్ళిపోతారు, అటెన్షన్ డైవర్షన్ అవుతుంది, ఫోకస్ షిఫ్ట్ అవుతుంది అనేటువంటి ధోరణి. జనరల్గా శాసనసభ జరిగేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టుకోరు. వీళ్ళు హౌస్ అడ్జెంట్ చేసి ఒక చెక్ ఇచ్చేది ఉందని చెక్ ఇవ్వడానికి 3:30 గంటలు అసెంబ్లీ వాయిదా వేసారు. ఒకరోజు ఎలక్ట్రిసిటీ చెక్ ఇవ్వాలని. ఇజ్ ఇట్ ద వే? అసలు సభ జరిగేటప్పుడే పెట్టుకోవద్దు, అత్యవసరమైతే పెట్టుకుంటే కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు టీ బ్రేక్లో 10 నిమిషాలు పూర్తి చేసుకొని రావాలి. 3-3:30 గంటలు చెక్ ఇచ్చే పేరిట సభను వాయిదా వేసి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసినారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సభను వాయిదా వేసుకొని గంటల తరబడి ఇవాళ సభా సమయాన్ని ఈ ప్రభుత్వం వృధా చేసింది. బిల్లులు గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేసుకోవడం, ప్రధానమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని 2 రోజులు సస్పెండ్ చేసి అనేక బిల్లులు, అనేక పద్దులను కూడా గెలటిన్ చేసి చర్చ లేకుండా పాస్ చేసుకున్నారు. కావాలనే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ 2వ రోజు ఉంటే దాన్ని చివరి రోజు పెట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి చర్చకు రాకుండా బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేసినారు. బిల్లులు కూడా మొదటి వారం రోజులు ఎక్కడ బిల్లులు తేలేదు. అన్ని బిల్లులు చివరి రోజు పెట్టి లాస్ట్ రోజే అప్రాప్రియేషన్, లాస్ట్ రోజే 10 బిల్లులు, లాస్ట్ రోజే అన్ని పద్దులు. అంటే మీ ఉద్దేశం ఏంది? చర్చ జరగద్దు. అసెంబ్లీ వారం రోజులు ఎక్స్టెండ్ చేయండి అని అడిగాం, దానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. అంటే అసెంబ్లీ పని దినాలు రోజు రోజుకు తగ్గిపోతా ఉన్నాయి. ఆ హేట్ స్పీచ్ బిల్లు తెచ్చి లాస్ట్లో పెట్టిండ్రు. అనేక విమర్శలు రావడంతో తోక ముడిచిన పరిస్థితి. మేము ఏదైనా ఇష్యూస్, ప్రజా సమస్యలు మేము ప్రస్తావిస్తే పద్దులున్నాయి కదండి, పద్దుల మీద మాట్లాడండి అంటారు. పద్దులుంటే మరి చర్చ జరిగిందా?
పద్దులన్నీ లాస్ట్ రోజు పెడితే గెలిటింగ్ చేసుకొని పోతుంది. ఏదైనా పబ్లిక్ ఇష్యూ మూసీ మీద మాట్లాడినాము, ఉద్యోగస్తుల డిఏల గురించి, పిఆర్సీ గురించి మాట్లాడినాము, ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేటువంటి విషయం తెచ్చాము, ఆసరా పెన్షన్ 4,000కి ఎప్పుడు వేస్తారని అడిగాము, మహాలక్ష్మి 4,000 గురించి అడిగాము, 2,500 మహాలక్ష్మి కింద ఇస్తాం ఎప్పుడు ఇస్తారు అని అడిగాము. ఏది అడిగినా పద్దుల మీద మాట్లాడమంటారు. పద్దులేమో చర్చ జరగకుండా గెలిటింగ్ చేసుకొని పారిపోతారు. ఇప్పుడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఆడికి పోవాలి, 30 తారీఖు అసెంబ్లీ ఖతం. అంటే మీ కేరళ ఎలక్షన్ మీకు ముఖ్యం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర శాసనసభ ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు మాకు ముఖ్యం, ప్రజా సమస్యలు మాకు ముఖ్యం. మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని 30 తారీఖు అసెంబ్లీ బంద్ చేసి మొత్తం కేబినెట్ ఇవాళ కేరళకు, తమిళనాడుకు పోయింది. ఈజ్ ఇట్ ద వే? మీకు రాష్ట్రం ముఖ్యమా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమా, ఈ శాసనసభ ప్రతిష్ట ముఖ్యమా, మీ కేరళ ఎలక్షన్స్ ముఖ్యమా? ఇలా సభలో అన్ని నాటకాలే. ఏది చర్చిద్దామన్నా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. సభలో నాటకాలు జాలేయట, ఇంకా పోయి రవీంద్ర భారతిలో నాటకాలు వేసారు. అరే ఉన్న టైమే తక్కువ, సభలో మాట్లాడదాము అంటే లేలే గేమ్స్ ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం, నాటకాలు ఉన్నాయి 4 గంటలకు అసెంబ్లీ ఖతం. ఇవాళ సభలో చేసే నాటకాలు జాలేయటగా బయట పోయి నాటకాలు చేసిండ్రు. ఇలా బిజినెస్ కు సమయం సరిపోతలేదు, అసెంబ్లీ పని దినాలు పెంచండి అంటే పని దినాలు పెంచరు. 3 గంటలు 4 గంటలు సభను వాయిదా వేసుకొని చర్చ జరగనియ్యరు. ఇంకా ఇది చాలదన్నట్టు ఆటలు నాటకాలు. అంటే మీ సభా సమావేశాలు జరగకుండా మీ సరదాలు తీర్చుకోవడానికి సభను గాలికి వదిలేసిండ్రు. సభా సమయాన్ని వృధా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారి అవినీతిని మేము సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్. సభా సంఘం అడిగితే దానికి విలువే లేదు, ఏ సభా సంఘం పనికిరాదు. అంటే మీరు సభా సంఘంని తక్కువ చేయడం అంటే శాసనసభను తక్కువ చేయడం, అసెంబ్లీకి శాసనసభ్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గించడం. శాసనసభా సంఘం అంటే ఏంటి? అన్ని పక్షాలతో, అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులతో ఏర్పడేదే శాసనసభా సంఘం. అంటే మీరు శాసనసభ గౌరవాన్ని, సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్టను తగ్గించే విధంగా సభా సంఘం వెయ్యము, సభా సంఘం దండగా అనే రీతిలో ప్రభుత్వం సమాధానం ఇస్తా ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్ గా ప్రభుత్వ అక్రమాలను మేము బయట పెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారు ఏ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అవినీతి నుండి మంత్రి గారిని కాపాడడానికి 2 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బిల్లులను గెలటిన్ చేసి పాస్ చేసుకొని పోయిండ్రు. అసెంబ్లీ నాటకాలు, బయట నాటకాలు నడిపింది 2 రోజులు. మేముంటే వాళ్ళ ఆటలు సాగవని, వాళ్ళను మేము ప్రశ్నిస్తామని మమ్మల్ని సస్పెండ్ చేసినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ చింపుతారా అని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, చింపినాం. ఎందుకు చింపినాం? మీ బడ్జెట్లో ఏమి లేదు డొల్ల గనక మీ బడ్జెట్ కాయిదాలు చింపి మా నిరసన తెలియజేసినాం. బడ్జెట్లో మీరు ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు లేవు గనక చింపి మా నిరసన తెలియజేసినాం. మీరు పెట్టింది 3వ బడ్జెట్, ఇక మిగిలింది ఒకటే బడ్జెట్. మీ ప్రభుత్వం గెలిచిన దాంట్లో 3.5 సంవత్సరాలు అయిపోతుంది ఈ బడ్జెట్తో. ఇక మిగిలేది ఒకటే బడ్జెట్. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మొదటి గ్యారంటీ అవ్వాతాతలకు 4,000 పెన్షన్ మీరు 3 బడ్జెట్లలో పెట్టలేదు. 1 కోటి మంది మహిళలకు నెల 2,500 ఇస్తామని 3 బడ్జెట్లలో పెట్టలేదు. మహిళలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, రాష్ట్ర ప్రజలందరినీ మీరు మోసపు చేసిండ్రు గనక మీ మోసాన్ని తెలియజెప్పడానికి బడ్జెట్ పుస్తకాలు చింపి నిరసన తెలియజేసినాం. చెవులో పువ్వులు పెట్టుకొని నిరసన తెలియజేసినాం. ఇందులో తప్పెట్లయితుంది? మీరు ఎవరి చెవులలో పువ్వులు పెట్టిండ్రు? ఇప్పుడు మీరు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీరు కదా ప్రజలకు చెవులలో పువ్వులు పెట్టినారు, మీరు కదా ప్రజల్ని మోసం చేసినారు. అందుకే ప్రజలకు మీరు చేసిన మోసాన్ని మిమ్మల్ని నిద్రలేపడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలను మీకు అర్థం చేయించడానికి వినూతన రీతిలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? బట్టిగారితో మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? బట్టిగారితో మాకు వేరే పంచాయతీ ఉందా? వ్యక్తిగతం మాకేం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ విత్ బట్టిగారు, ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్.
బికాజ్ హీఈస్ బీయింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్ డెఫినెట్ గా అడుగుతాం కదా. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టినారు కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం తప్ప అది వ్యక్తిగతంగా మేము బట్టి గారిని ప్రశ్నించడం కాదు కదా. ఇట్ ఈస్ ద ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలోని ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు, కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు, ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయి ఎన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అన్ని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసగలిగింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా బలంగా మేము వినిపించగలిగాం. మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల్ని గట్టిగా ప్రశ్నించగలిగినాం. అదేవిధంగా బీసీల 20,000 కోట్ల బడ్జెట్ కానీ, బీసీ వెల్ఫేర్ బోర్డులు వివిధ కులా సంఘాలకు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్కు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఈ 2.5 ఏళ్లలో ఖర్చు చేయలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టింది. బీసీల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. మొత్తంగా మీరు సభలో చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలసీలను గాలికి వదిలేసింది. రేవంత్ రెడ్డి గారు పాలసీలను గాలికి వదిలేసిండు, పహల్వాన్ల భాష మాత్రం మాట్లాడిండు. ఒక ఆయన నిలబడవా పహల్వాన్ అంటుండు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహల్వాన్లు, కుస్తీ యుద్ధాలు, కుస్తీ పోటీలు ఉండయి కదా. కానీ రేవంత్ రెడ్డి ఇదేదో కుస్తీల పోటీగా మార్చే ప్రయత్నం చేసిండు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? రేవంత్ రెడ్డి ఈ 2 ఏళ్ల 3 నెలల్లో సభలో మాట్లాడిన అనాగరిక భాషను ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయరా? ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? నేను నోట్తో మాట్లాడలేను, ఆ భాష మాట్లాడడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి భాషను ఇవాళ ఎథిక్స్ కమిటీకి పంపాలి కదా. అధికారం ఉందనో, మందబలం ఉందనో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది శాసనసభ, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును, ఈ ముఖ్యమంత్రి భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా గొంతు మందబలం ఉందని నువ్వు అసెంబ్లీలో నొక్కుతావేమో, కానీ మేము యాజ్ పాసిబుల్ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల ప్రస్తావనకు మేము ప్రాధాన్యత ఇచ్చాము.
చిరు ఉద్యోగుల గురించి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వివిధ ప్రజా సంఘాల గురించి, బీసీ కుల సంఘాల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సప్లాన్ గురించి, ఎస్సీ సప్లాన్ గురించి అన్ని వర్గాల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. అయినా కొన్ని మేము మాట్లాడగలిగాం. కొన్ని సందర్భాల్లో డైవర్షన్ పాలిటిక్స్ మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. కానీ మాకు శాసనసభ ఒకటే కాదు కదా, ప్రజాక్షేత్రం కూడా ఉంది. అనేక వేదికలు మాకున్నాయి. తప్పకుండా అన్ని వేదికల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా శాసనసభలో ప్రతిపక్షంగా మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు మా శాసనసభ పక్షం సభ్యులు అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ప్రభుత్వం ఎట్లా పారిపోయిందో కూడా మీరందరూ కూడా చూశారు. మా పోరాటం తప్పకుండా ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇకపోతే